పునర్వన్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మర్రి రమణ అనే అతను మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. అవినీతి జరిగిందని, అవకతవకలు జరిగినాయని ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, మర్రి రమణ గారు, మీరు బేతంచెర్ల సిమెంట్ ఫ్యాక్టరీకి ఆర్థిక శాఖ మాజీ మంత్రి వారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎంత సేవ చేశారో మీకు గుర్తుందా? నేను ఒకటే అంటున్నా, 2018లో ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటికే 1 సంవత్సరం జీతాలు బకాయిలు ఉన్నాయి. అంతేకాకుండా పిఎఫ్లతో సహా 5 సంవత్సరాలు బకాయిలు ఉన్నాయి. అటువంటి ఫ్యాక్టరీని యాజమాన్యానికి ఏం చెప్పింది, ఎన్సిఎల్టీ వాళ్లకు అంటే స్క్రాప్స్ కింద అమ్మేసి ఆ జీతాలను చెల్లించే విధంగా అని చెప్తే, అప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడో ఉన్న సిమెంట్ పరిశ్రమలో ఉన్న యాజమాన్యాలతో మాట్లాడి ఆ స్క్రాప్స్కు పోయే ఫ్యాక్టరీని నిలబెట్టి 500 కుటుంబాలకు రోడ్డున పడతాయనే ఉద్దేశంతో వాటిని ఆ సంస్థల ద్వారా మళ్ళీ పునఃప్రారంభించడానికి ఎంతగానో కృషి చేశారు. అటువంటివన్నీ మర్చి బుగ్గన గారి టైంలో అవకతవకలు జరిగాయి అని మాట్లాడడం హాస్యాస్పదం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీది. గతంలో ఎప్పుడు చూసినా ఫ్యాక్టరీ నిలబడటానికి అనే కారణం తెలుగుదేశం పార్టీ టైంలో 2014 నుంచి 19 వరకు ఎట్లుంటుందో చూసాం. ఇప్పుడు అంతగా కృషి చేసి ఆయన మంత్రి అయిన తర్వాత ఫ్యాక్టరీని పునఃప్రారంభించడంలో యాజమాన్యానికి కానీ వాళ్ళకు ఇబ్బందులు పడకుండా ఎంప్లాయీస్కు ఎంతో మేలు చేసే విధంగా ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తే కేవలం 7 మంది కోసం, ఆ 7 మంది కోసం అంటే అప్పట్లో ఎస్పీ రెడ్డి కాలం టైంలో వాళ్ళ జీతాలు ఏం పక్క అంటే మనకు తెలియదు. అటువంటి వాళ్ళను మళ్ళీ ముందు పెట్టుకొని వచ్చి ఇప్పుడు న్యాయ పోరాటాలు చేస్తాం, న్యాయ సంబంధం చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు అధికారం పార్టీ మీది. అప్పుడున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎంతో కృషి చేసినటువంటి ఘనత ఆయనది. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? 6 నెలలు అయింది జీతాలు రాక అంటున్నారు. మళ్ళీ మీ యాజమాన్యం మీరు ఒకటే మాట్లాడుతున్నారు. అప్పుడు గత ప్రభుత్వంలో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుంకాలు కానీ బకాయిలు కానీ చెల్లించినారని ఈయననే మర్రి రమణనే ఎలక్షన్ల ముందు మాట్లాడినాడు. అంటే ఒక కంపెనీ తెరిచే టైంలో ప్రభుత్వంతో ఏం మాట్లాడినాడో రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడి పరిశ్రమ తెరిచే విధంగా చూసుకున్నాడు. కానీ నువ్వు అడ్డుపుల్ల వేసి ఆ రోజు పరిశ్రమ నిలబడడానికి మాట్లాడినావంటే అప్పుడు పరిశ్రమలో చేసే యజమానులు వీళ్ళు పారిశ్రామికులు కానీ వాళ్ళ మీద అభిమానం ఉన్నట్ట నీకు లేనట్ట? ఒకటే మాట సూటిగా అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ పరిశ్రమను తెరచడానికి శాయశక్తులకు కృషి చేశాడు. మీరు మాత్రం మళ్ళీ గత వైభవం లెక్క ఎప్పుడు చూడు ఫ్యాక్టరీ మూతపడేదానికి ఏదేదో నాటకాలు ఆడుతూ పన్నాగాలు పండుతూ చెప్తున్న మాటలు మేము బాగా మాకు అర్థమవుతా ఉంది. దయచేసి ఫ్యాక్టరీ సకాలంలో సక్రమంగా నడవడానికి ఏమేమి చర్యలు తీసుకుంటారో మీ అధికారం ఉంది కాబట్టి మీరేం చెప్తారో చెప్పాలి. కానీ ప్రభుత్వం లేదు మాది, ఎంతసేపు ఉన్నా కానీ మాజీ మంత్రి అప్పుడు ఉంటే ఇప్పుడు ఏం చేయమను, ఇప్పుడు చేయమను అంటే ఎట్లా సందేశం? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు చూసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత ప్రభుత్వం అన్నట్టు ఈ మర్రి రమణ కూడా గత మంత్రివర్యులు చేసింటే బాగుంటే చేసినది ఎంత కృషి చేశామో వాళ్ళకి అందరికీ తెలుసు. పారిశ్రామికులకు మీరు ఎంతసేపు ఉన్న పరిశ్రమ నడవడానికి ఏం చర్యలు తీసుకోవాలో, నువ్వు ఏం ఒత్తిడి తెస్తావో చేయండి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఆ లేబర్కు జీతాలు తీసుకురావడానికి నేను న్యాయ పోరాటం అయినా చేస్తా ఉంటున్నావు. న్యాయ పోరాటం కాదు, ఇప్పుడు 500 కుటుంబాలు రోడ్డున పడకుండా పరిశ్రమ సక్రమంగా నడవడానికి నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కూడా ప్రజలందరూ మెచ్చుకుంటారు తప్ప పరిశ్రమను ఎంతసేపు ఉన్నా కానీ ఏ విధంగా కొలాబ్ చేయాలి, ఏ విధంగా యూనియన్లు అవి అన్ని పైకి తెచ్చి మళ్ళీ మూతపడేయడానికి కారణమవుతావో నీదిగా తెలియాలి. ఇంకొకసారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి అవకతవకలు అన్నట్టు మాట్లాడటం కానీ ఏలన చేసి మాట్లాడటం కానీ నీకు తగదని హెచ్చరిస్తూ, నిన్ను మర్రి రమణ అంటారో మతిపోయిన రమణ అంటారో నీకే తెలియాలని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా మర్రి రమణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూసినప్పుడు ఆ విషయం సోదరులు మురళి గారు కూడా మాట్లాడారు. ఇంతకుముందు ఏం లేవనెత్తారంటే వీళ్ళు పాట ఎంత పాడారంటే ఇంతకుముందు
నాన్ లోకల్ వాళ్ళు పనిచేస్తున్నారు తెర మీద తీసినారు. ఇప్పుడు అది పోయి ఇప్పుడు ఏమంటారంటే అన్యాయం జరిగిన ఎంప్లాయీస్ అంటారు. ఓకే, మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా రాజారెడ్డి గారి గురించి. రాజారెడ్డి గారిని పడ్డటువంటి కష్టము సిమెంట్ ప్రజలకు తెలుసు. రాజారెడ్డి గారు మా పానెం సిమెంట్స్ కోసం ఎంత కృషి చేశారో మాకు తెలుసు. ముఖ్యంగా రాజారెడ్డి గారు 2014 సంవత్సరం నుంచి అరకొడుగా నడుస్తున్నటువంటి పానెం సిమెంట్ 2018లో పూర్తిగా మూతపడిన తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కంపెనీని బాగు చేయాలి కదా ఉద్దేశంతో చాలా ప్రయాసపడడం జరిగింది. ఆ సమయంలో ఫైనాన్షియర్స్ అంతా కలిసి మరి ఎన్సీఎల్టీని సంప్రదించినప్పుడు ఎన్సీఎల్టీ వాళ్ళు ఇచ్చిన తీర్మానం మేరకు లేదా ఎన్సీఎల్టీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏంటంటే కంపెనీ ఎవరు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు కాబట్టి దీన్ని గుజరీ కమ్మేసి వాళ్ళు బకాయిలు తీర్చాలనేటువంటి ఉద్దేశం ఎన్సీఎల్టీ వాళ్ళకు ఉన్నప్పుడు అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు ప్రియతమ మా నాయకులు మరి బేతంచెర్ల ముద్దబిడ్డ గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక దేవుడిగా మరి ఒక కుటుంబ పెద్దగా మా సింగన్నారు వచ్చి నిలబడి ఇది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కంపెనీ, మా తాతగారి యొక్క కంపెనీ కో-ఫౌండరు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీ మీద 10 ఊర్లు బతుకుతున్నాయి, 10,000 మంది జనాలు ప్రత్యక్షంగా బ్రతకాల్సి ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మూతపడడానికి వీలు లేదని చెప్పేసి ఆయన మరి ఎంతో ప్రయాసపడి ఎన్సీఎల్టీ వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మరి ఒక మేనేజ్మెంట్ తీసుకొచ్చి దానికి ఎల్సీఎల్టీ వాళ్ళ ప్రకారంగా వాళ్ళ ఆదేశాల మేరకు అన్ని చేయడానికి ఆయన ప్రయాసపడ్డారు. ఇందులో మరి ఎన్సీఎల్టీ వాళ్ళు ఇచ్చిన తీర్మానం మేరకు ఆనాడు ఎంప్లాయీస్ బకాయిలు చెల్లించడమేనా. ఎన్సీఎల్టీ వాళ్ళు నోటీస్ బోర్డు వేశారు, ఇన్ని నెలల జీతం మీకు ఉంది, ఇంత పర్సెంటేజ్ ఎన్సీఎల్టీ వాళ్ళు 33% ఎంప్లాయీస్ బకాయిలు చెల్లించడం జరుగుతుంది జీతాలు. మీరు ఏమైనా ఉంటే మరి 1 మంత్ లోపల మీరు మన నోటీస్ తీసుకురావాలన్నప్పుడు ఆ రోజుల్లో నోటీస్ కూడా వేశారు. ఆ రోజుల వాళ్ళు ఇప్పుడున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి 7 మంది ఎంప్లాయీసే కాదు కానీ 7 మంది కార్మికులు కానీ మిగతా కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చారు, కంపెనీలో జాయిన్ అయ్యారు, వాళ్ళకి వచ్చే బకాయిలు తీసుకున్నారు, సంతోషంగా కంపెనీ నడిచింది. టైం టు టైం 30 రాత్రి 1 జీతాలు ఇచ్చే విధంగా మా కంపెనీ నిలబెట్టి మా గ్రామాన్ని నిలబెట్టిన మహానాయకుడు ఆయన. మీరేం మాట్లాడుతున్నారండి మా నాయకుడి గురించి, మా సార్ గురించి? ఆయన అవకతవకలు చేశాడని మీకు తెలుసా? మనం పెట్టండి, మరి ఏం అవకతవకలు చేశారని, ఏం అవకతవకలు చూపించండి. అవకతవకలు చేశారు, అన్యాయం చేశారంటే ఈరోజు మీ దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ గ్రామం బాగుపడడం కానీ వారితో పాటు పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ బాగుపడడం